ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ధర్నా చేస్తుందో సమాధానం చెప్పాలి. ఆయన 10 ప్రశ్నలు సంధించిండు. అందులో ఒక ప్రశ్న, మనం ఎందుకు ధర్నా చేస్తున్నామో చెప్పాలి. నేను అడుగుతున్న ఆయన్ని, ఈ రాష్ట్రంలో అధికారం చెలాయించమని, అన్ని వర్గాల ప్రజలని చల్లగా చూడమని నీకు అధికారం ఇస్తే చాతకాక చేవలేక దద్దమ్మలాగా ఎందుకు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తున్నావో చెప్పగలవా కేసీఆర్ గారని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఐడియా ఉండాలి, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఇది అధికారంలో ఉండే పార్టీ, ప్రతిపక్షంలో ఉండే పార్టీ. అధికారంలో ఉండే పార్టీకి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించే బాధ్యత అప్పచెప్తారు. ప్రతిపక్షంలో ఉండే పార్టీకి అధికార పార్టీ ప్రజల్ని వేధిస్తున్నప్పుడు సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నప్పుడు ప్రశ్నించే సత్తా, ప్రశ్నించే అధికారం ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాబట్టే ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్న విషయం మర్చిపోక ముఖ్యమంత్రి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, కానీ భారత రాజ్యాంగం కానీ భారత ప్రభుత్వానికి కానీ ఒకటే లక్షణం ఉంటుంది, అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే లక్షణం, అన్ని వర్గాల ప్రజానీకాన్ని సమానంగా చూసే బాధ్యత ఉండదు తప్ప ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పద్ధతి అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఇంతమంది రఘునందన్ గారు చెప్పిన ఒక మాట, 28 రాష్ట్రాలలో మొత్తం ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో 28 రాష్ట్రాలలో లేని సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఎందుకుందని చెప్పి అడిగిందో దానికి సమాధానం చెప్పగలవా అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు నేరుగా అడుగుతా ఉన్నా. అసలు కథ, ఇంతకుముందు చాలామంది భక్తులు ఒక మాట చెప్పిండు, అయ్యా నీకు హుజురాబాద్ ఎన్నికల తర్వాతనే ఎందుకు నీకు పూనకం వచ్చింది అని. శిశుపాలుడు 100 తప్పులు చేస్తాడు, కానీ శిశుపాలుని పాపం పండేది 101 తప్పుకే. 101 గెలుపు ఇవాళ హుజురాబాద్ కాబట్టి, 101 సమస్యకు పరిష్కారం హుజురాబాద్ కాబట్టే ఇవాళ హుజురాబాద్ గెలిచిన తర్వాత ఇవాళ ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో ఏం చేస్తుంటోయకి ఇలా ఆ మాట మాట్లాడుతున్నాడు, ఆ పనింతా కూడా చేస్తున్నాడని చెప్పి రఘునందన్ గారు చెప్పింది కరెక్ట్. అది చాలామంది ఏమనుకున్నారంటే దుబ్బాకలో కేసీఆర్ అడుగుపెట్టలేదు కాబట్టే, దుబ్బాకలో నక్క చిత్తులు అక్కడ అమలు కాలేదు కాబట్టే రఘునందన్ గెలిచిండు, ఇక నేను దిగుతా చూడు అని చెప్పి జిహెచ్ఎంసీలో ఆయన ఆపరేట్ చేసిండు, హుజురాబాద్లో కూడా ఆయన ఆపరేట్ చేసిండు. హుజురాబాద్లో బొందబెట్టిండు, జిహెచ్ఎంసీలో కూడా బొందబెట్టిండు. బొందబెట్టిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, ఇక నా జిత్తులు, నా ఎత్తులు, నా కుట్రలు, నా మద్యం బాటిళ్ళు, నా టక్కుటమారా విద్యలు, నా డబ్బు సంచులు, నా అధికార దుర్వినియోగం, నా పోలీస్ నన్ను రక్షించలేదని చెప్పి అలా భావించిండు కేసీఆర్. అందుకే ఏమొచ్చింది, 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తర్వాత, ప్రజానాడేంటో తెలిసిన బిడ్డ అని చెప్పి ప్రగల్భాలు పలికిన తర్వాత పీకే లాంటోడు వచ్చిండంటేనే కేసీఆర్ పతనమైపోయిందన్నది డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు లెక్క అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఎందుకు అక్కడికి వచ్చింది నీకు పీకే? ఇక్కడ చెల్లుబాటు నీ ముఖం కావట్లేదు కాబట్టి, ఇక్కడ నీ నూకలు చెల్లినాయి కాబట్టి, రేపు ఈ గడ్డ మీద దగ్గర జెండా కాషాయ జెండా కాబట్టే
ఇవాళ పీకే లాంటోడు వచ్చిండు. కానీ తెలంగాణ బిడ్డ ఈ పీకేలు గీకేలు నైచెల్తా ఇవి నడవవు. ఇక్కడ నడిచేది తెలంగాణ చైతన్యం నడుస్తుంది. ఇక్కడ నడిచేది తెలంగాణ ఆత్మగౌరవం నడుస్తుంది. సందర్భం వస్తే బరి గీసి కొట్లాడే శక్తి ఉన్నది తెలంగాణ జాతికి అనే విషయం నువ్వు మర్చిపోయినావు బిడ్డ. నీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఒక్క పనికర మల్లయ్య, ఒక్కడే ఒక పనికర మల్లయ్య ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించిందని చెప్పి తెలంగాణ మొత్తం చెప్పుకున్నావు కదా. ఇవాళ కనుక నీవు పోలీసులను పక్కకు పెట్టి నువ్వు కార్లలో పోయి ప్రజల్ని కలువు, గ్రామ గ్రామానికి ఒక పనికర మల్లయ్య పుట్టుకొస్తున్న విషయం మర్చిపోకు. తెలంగాణ పల్లెల్లో ఇలా పనికర మల్లయ్యలు లక్షలాదిగా ఉన్నారు. నిన్ను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ అసలు కథ ఏంటిది? అసలు కథ వడ్ల కథ. ఈ దేశంలో రెండు పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి నేరుగా కేంద్ర ప్రభుత్వమే తన సంస్థల ద్వారా వడ్లు కొంటది. రెండవ పద్ధతి ఏముంటుంది? రాష్ట్రాలు కనుక వాళ్ళంతా వాళ్ళు ముందుకొచ్చి నాకు నీ పద్ధతి నాకు ఇష్టం లేదు, నేను డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డీసీపీ సిస్టంలో మేము వడ్లు కొంటామని చెప్పి ఏమైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకు మాత్రమే ఆ సిస్టమ్ వస్తుంది. ఇవాళ దేశంలో పంజాబులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తన డీసీపీ సిస్టంలో లేదు. పంజాబ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా తన ఏజెన్సీల ద్వారా వడ్లు కొనే సిస్టమ్ ఉంటుంది. అందుకే నేరుగా అక్కడ వడ్లు కొంటది. రెండవది, ఇంతకుముందు రంగనాథన్ గారు చెప్పినట్టుగా దేశములో పంజాబ్ రాష్ట్రంలో ఫస్ట్ పంట మాత్రమే ఖరీఫ్ మాత్రమే వడ్లు పండిస్తుంది. రెండో పంట వడ్లు పండించదు, గోధుమలు మాత్రమే పండిస్తుంది. కాబట్టి అక్కడ సెకండ్ పంట అక్కడ కొనే ప్రసక్తి లేదు. పంజాబ్లో కొనేటువంటి కనీస జ్ఞానం కూడా అడిగే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. కేసీఆర్ గారికి ఇతరుల సూచనలు తీసుకునే జ్ఞానం ఉండదు, ఇతరులతో చర్చించేటువంటి సంస్కారం ఉండదు. మంత్రులంటే లెక్కలేదు, అధికారులన్నా లెక్కలేదు, వ్యవసాయ శాస్త్రవేత్తలన్నా లెక్కలేదు. అన్నీ నాకే తెలుస్తాయని అనుకునేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టే ఇవాళ పంజాబ్ సిస్టమ్ ఏందో అర్థం చేసుకునేటువంటి టైం లేదు కాబట్టి, ఆ జ్ఞానం లేదు కాబట్టి ఇవాళ పంజాబ్లో కొంటవా లేకపోతే నీ సంగతి చూస్తా. ఏం చూస్తావు నువ్వు? ఇవాళ రెండో మాట అంటుండు, భూకంపం సృష్టిస్తా. 24 గంటల్లో కనుక వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పకపోతే భూకంపం సృష్టిస్తా అంటున్నాడు. గంత పెద్ద భూకంపం అక్కర్లేదు నాయన. తెలంగాణకు 20 లక్షల ఎకరాల్లో 25 లక్షల ఎకరాల్లో వడ్లు పండించిండు. దానికి కావాల్సిందల్లా 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే. 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టి వడ్ల కొనుగోలు చేసి కేంద్రానికి తెల్ల బియ్యం పంపించే ప్రయత్నం చేయి తప్ప భూకంపం వద్దు నాయన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భూకంపం సృష్టిస్తా ఉన్నాం. ఇంతకుముందే చెప్పిండు, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇవాళ నీ వ్యవహారం ఉన్నది. ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో నీవు మాట్లాడితే ప్రజలు గౌరవించిండు, దాన్ని ఉద్యమ నాయకుడిగా అర్థం చేసుకున్నారు. ఇవాళ ఇట్లాంటి చిల్లర భాష, నీ చిల్లర మాటలు తెలంగాణ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. గీయనే నానా ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు. ఇవాళ నీకు ముఖం చెల్లుతుంది తెలంగాణ గర్భంలో. నీవు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పించే సత్తా లేదు కాబట్టే ఇవాళ ఢిల్లీకి పోయి దీక్ష చేసినావు. ఆ దీక్ష కూడా గంట కూడా చేసేటువంటి నీకు సత్తా నీకు లేదు. మూడో మాట అడుగుతున్నా నేను, ముఖ్యమంత్రి గారు ఇంతమంది లెక్కలు చెప్పింది సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టున్నది. ఒకనాడు తెలంగాణ వచ్చినాడు మనం కొన్న వడ్ల విలువ 3,000 కోట్లు. నేను స్వయంగా ఆ శాఖకు 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, నాకు ఆ సివిల్ సప్లైతో కూలంకుషంగా తెలుసు. ఇవాళ పోయిన సంవత్సరానికి భారత ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల మీద దానికి సంబంధించిన అన్ని రకాల కమిషన్లు కావచ్చు, మహిళలకు ఇచ్చే కమిషన్, హమాలీలకు ఇచ్చేటువంటి హమాలీ ఛార్జీలు, ఖాళీ బస్తాలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, గోదాం రెంట్లు అవి నిలవబెట్టినప్పుడు వాటికి అటువంటి వడ్డీలతో సహా ఒక సింగిల్ పైసా లేకుండా 2020-21లో కేంద్ర ప్రభుత్వం
26,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. అప్పటికి ఇప్పటికి ఏం మార్పు రాలే, ఒకటే ఒక మార్పు వచ్చింది. అప్పటికిప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వం. అయ్యా, మనం పంపించే ఉప్పుడు బియ్యం మీరు కేరళకు పంపిస్తున్నారు, మనం పంపించే ఉప్పుడు బియ్యం తమిళనాడుకు పంపిస్తున్నారు. మరి ఆ రాష్ట్రాలలో వాళ్ళే ప్రాజెక్టులు కట్టుకొని కొంత వరి ఉత్పత్తి చేసుకుంటున్నారు, వరి పండిస్తున్నారు. రెండవది, వాళ్ళు కూడా ఆ ఉప్పుడు బియ్యం తింటలేరు, వాళ్ళు కూడా తెల్ల బియ్యమే తింటున్నారు. మరి మీరు ఈ ఉప్పుడు బియ్యం మీరు పంపిస్తే కష్టమవుతుంది అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా రోజులు జరిగినాయి. ఒక 4 సార్లు 5 సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత లాస్ట్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తరం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే, అయ్యా మేము ఉప్పుడు బియ్యం పంపియ్యం, మీకు తెల్ల బియ్యమే ఇస్తాం మీకు అని చెప్పి ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వారు అంటున్నారు, ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పింది, మెడ మీద కత్తి పెట్టి భయపెట్టించి తీసుకున్నారని చెప్పి. మరి భూకంపం సృష్టించేంత శక్తిమంతుడు అయిన కేసీఆర్, గింత శక్తిమంతుడు కేసీఆర్, నాకు తెలిసి భూకంపం సృష్టించేది ఒక ప్రకృతి మాత్రమే తప్ప మనుషులు సృష్టించలేరు. మరి గంత పెద్ద శక్తి కలిగిన నీవు ఇవాళ ఎందుకు మెడ మీద కత్తి పెడితే ఉత్తరం ఇచ్చినావు? గింత పిరికివాడివా, గింత చేవ లేనివాడివా, గింత దద్దమ్మవా? గింత దద్దమ్మవే అయితే ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు నీకు లేదనేది తెలంగాణ ప్రజల ప్రశ్న. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం ఇచ్చిన తర్వాత ఇవాళ మాట తప్పి ఉల్టా కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయడం అనేటువంటి ఇది సిగ్గులేని తదానికి నిదర్శనం. ఇది చెల్లదు కాక చెల్లదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.